జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. గత కొన్ని రోజులుగా నేను లాంగ్ వీడియోలు పెట్టలేకపోతున్నాను. దానికి ప్రధాన కారణము విజిటింగ్స్ కాస్త బిజీగా ఉండడంతో నేను పెట్టలేకపోతున్నాను. కాకపోతే ఈరోజు ముఖ్యంగా ఒక దక్షిణ స్థలానికి మనం ఇచ్చినటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్ గురించినటువంటి వివరాలు పూర్తి వివరంగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం చాలా వరకు ప్లానింగ్లు ఇస్తున్నాం, కానీ వాటి గురించి మీకు వివరంగా తెలిపితే ఈ విధంగా తీసుకునేటువంటి వారు ఎవరైనా సరే మీకు ఎంతో కొంత ఇందులో నాలెడ్జ్ పెరుగుతుంది. వాస్తుపరంగా మనం ఏ విధంగా ప్లానింగ్ తీసుకోవాలి అనేటువంటి అంశం మీద మీకు ఒక అవగాహన అనేటువంటిది కలుగుతుంది అనే భావనతో ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఇచ్చేటువంటి ప్లానింగ్ ఏదైనా సరే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, స్థల పరిశీలన అనేటువంటిది జరగకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ప్లానింగ్ అనేటువంటిది తీసుకోవద్దు. నేను ఇచ్చేటువంటి ప్లానింగ్ ఏదైనా సరే స్థల పరిశీలన జరిపిన తర్వాత మాత్రమే ప్లానింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేసినప్పుడు ఆ స్థలం ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది, అందులో మనం ఎలాంటి గృహం నిర్మించినప్పుడు అది వాస్తుకు అనుకూలంగా మారుతుంది అనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కటి కూడా వారికి వివరంగా నేను తెలియజేసి తర్వాత నేను ఆ ప్లానింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. చూడండి, ఈ ప్లానింగ్ అనేటువంటిది నేను ఇచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ప్లానింగ్. ఇక్కడికి నేను వెళ్ళి స్థల పరిశీలన జరిపినప్పుడు ఇది 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచ్కి తిరిగినటువంటి స్థలంగా నేను చూడడం జరిగింది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము, ఈ స్థలానికి రోడ్డు అనేటువంటిది దక్షిణ వైపు, ఈ దక్షిణం రోడ్డు గల స్థలం ఇది. దక్షిణం రోడ్డు గల స్థలం ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా డిగ్రీలు చూసిన తర్వాతనే దక్షిణం వైపు ద్వారము అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే దక్షిణం వైపు నైరుతి, అంటే దక్షిణం వైపు నైరుతి అనేటువంటిది తిరిగిపోయి ఉంటుంది కాబట్టి 20 డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు దక్షిణ మధ్యస్థానం ఎంతవరకు ఉంది, దక్షిణం వైపు రోడ్డు ఉంది కాబట్టి దక్షిణం వైపు ద్వారం అనేటువంటిది ఇచ్చినప్పుడు మాత్రమే ఇది వాస్తుకు అనుకూలంగా మారుతుంది. ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు మనం ద్వారం అనేటువంటిది కంపల్సరీగా తీసుకోవాలి అనేటువంటిదే శాస్త్రం. కాబట్టి దక్షిణం వైపు మనం ద్వారం ఇవ్వాలి అంటే ఇక్కడ ఉచ్చస్థానం ఎంత వస్తుంది, నీచస్థానం ఎంత తిరిగింది అనేటువంటి అంశము, ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఈ స్థలంలో ఎన్ని భాగాల వరకు మనకు నైరుతి ఆవహించి ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత దక్షిణం వైపు ద్వారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప గుడ్డిగా మనము, అంటే అసలు డిగ్రీలు ఏదో చూశామనేవారు చాలామంది ఉన్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. డిగ్రీలు చూడగానే సరిపోదు, ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఆ డిగ్రీలు తిరిగినటువంటి డిగ్రీలకు అనువుగా మనకు నీచ స్థానాలు ఎంతవరకు తిరిగాయి, మనం పెట్టేటువంటి ద్వారాలు ఏమైనా నీచ స్థానంలో వస్తున్నాయా అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత దక్షిణం వైపు పెట్టేటువంటి ద్వారము అనేటువంటిది ఇవ్వాలి. ఇక్కడ కిచెన్ ఏదైతే ఉందో నేను 7 అడుగులు మాత్రమే తీసుకున్నాను. అంటే వీరికి ఉన్నటువంటి టోటల్ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలంలో మనము, అంటే 20 డిగ్రీలు తిరిగింది అంటే మనకు జనరల్గా దక్షిణం వైపు ఆగ్నేయం అనేటువంటిది 22 డిగ్రీలు ఉంటుంది. 22.5 డిగ్రీలు ఉన్నప్పుడు మనకు ఆగ్నేయము 20 డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు దాదాపు 20 డిగ్రీలు, అంటే అంతా మొత్తం కూడా 3 డిగ్రీలు మాత్రమే ఆగ్నేయం ఉంటుంది. మిగతా భాగం మొత్తం కూడా దక్షిణ మధ్యస్థానం మాత్రం ఆవహించి ఉంటుంది. కాబట్టి దక్షిణ మధ్యస్థానంలో మనకు ఈ ద్వారం పడే విధంగా మనము ప్లానింగ్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇక్కడ 7 అడుగులు మాత్రమే మనం కిచెన్ తీసుకొని మిగిలిన ప్రాంతంలో మనము ఈ ద్వారం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇది ఉచ్చస్థానంలో పడే విధంగా చూసుకున్నప్పుడు ఈ ఇంటికి సరైనటువంటి ఫలితాలు ఉంటాయి. దక్షిణ ద్వారం అనుకూలించదు, దక్షిణం వైపు ద్వారం పెట్టకూడదు అనేటువంటి వారి మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో వినకండి, నమ్మకండి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. దక్షిణం వైపు ఇచ్చేటువంటి ద్వారాలు వ్యాపార అభివృద్ధినే కాదు, ఈ గృహంలో అభివృద్ధిని కూడా కాంక్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దక్షిణం వైపు ద్వారం అనేటువంటిది కంపల్సరీగా ఇవ్వాలి అని నేను చెప్పడం జరిగింది. చూడండి, దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలాలకు, గృహాలకు
మనం ముఖ్యంగా చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఈ ఇంటికి ఇచ్చేటువంటి సెట్ బ్యాక్లు. ఎందుకంటే దక్షిణం వైపు నైరుతి అనేటువంటిది ఎక్కువ భాగం తిరిగిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెట్ బ్యాక్ విషయంలో తగిన జాగ్రత్తలు అనేటువంటివి తీయాలి. ఎప్పుడైనా సరే తూర్పు వైపు ఆగ్నేయ ఖాళీ స్థలము, దక్షిణం వైపు ఉన్నటువంటి నైరుతి ఖాళీ స్థలము 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత 4 భాగాలు నైరుతి దక్షిణం వైపు తిరిగిపోయి ఉంటుంది కాబట్టి నైరుతి ఖాళీ స్థలము, ఆగ్నేయ ఖాళీ స్థలమును మనం సమానంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా నైరుతి అనేటువంటి స్థలాన్ని ఎప్పుడూ కూడా మనం ఆగ్నేయం కంటే పెంచకూడదు. నైరుతి ఖాళీ స్థలం ఎక్కువగా పెంచినట్లయితే ఇది నైరుతి దోషాలనే కలుగజేస్తుంది. అంటే మనం ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఇస్తున్నాం కాబట్టి, దక్షిణం వైపు నైరుతి తిరిగి ఉంది కాబట్టి తూర్పు ఆగ్నేయ ఖాళీ స్థలం, దక్షిణ ఖాళీ స్థలం అనేటువంటిది మనం సమంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ 4.5 అడుగు, ఇక్కడ 4.5 అడుగు అనేటువంటిది ఖాళీ స్థలం సెట్ బ్యాక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి గేటు 3 డిగ్రీలు మనకు ఆగ్నేయం మిగిలి ఉంటుంది కాబట్టి ఇది దక్షిణ మధ్య స్థానం మరియు దక్షిణ ఆగ్నేయం కలిపి మనకు ఈ ఆగ్నేయంలో ఏర్పడినటువంటి గేటు మారుతుంది. కాబట్టి ఇది ఉచ్చ స్థానంలో గేట్ అవుతుంది. ఇది ద్వారానికి ఎదురుగా ఇచ్చినటువంటి గేట్ ఏదైతే ఉందో ఇది దక్షిణ మధ్య స్థానానికి వచ్చినటువంటి గేటుగా మారుతూ ఉంది. కాబట్టి తర్వాత మనము పడమర వైపు 2 అడుగులు మాత్రమే సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. మనకు పడమర దక్షిణ ఖాళీ స్థలాలు అనేటువంటివి జాగ్రత్తగా మనం అలైన్మెంట్ చేసుకోకపోతే ఈ డిగ్రీలు తిరిగిన తర్వాత పూర్తిగా అది ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక్కడ 2 అడుగులే మనం తీసుకున్నాము. ఇక్కడ తూర్పు వైపు 5 అడుగులు, దక్షిణం వైపు 5 అడుగుల మేర మనం ఖాళీ స్థలాలు అనేటువంటివి తీసుకోవడం జరిగింది. చూడండి, ఇందులో మనం ప్రధానంగా మనం గమనించవలసి వస్తే ఈ ఇంటికి పెట్టేటువంటి ద్వారాల విషయంలో జరుగుతూ ఉంటుంది. ద్వారాలు అనేటువంటివి 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత తూర్పు కార్నర్కు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు 3 డిగ్రీలు ఈశాన్యం, తూర్పు ఈశాన్యం మాత్రమే మిగిలిపోయి ఉంటుంది కాబట్టి ఈ కార్నర్లో మనం ఈ ద్వారం తీసుకున్నట్లయితే ఇది తూర్పు ఈశాన్యము మరియు తూర్పు మధ్య స్థానంలో కలిసినటువంటి ద్వారంగా మనకు ఉచ్చ స్థానంలోకే వస్తుంది. ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత తూర్పు వైపు ద్వారాలు కార్నర్ ఇక్కడ పెట్టేటువంటి కంత ఏదైతే ఉందో సాధ్యమైనంత తక్కువగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం 9 ఇంచులు కంత తీసుకున్నా సరే ఎలాంటి దోషము అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఉత్తరం వైపు ఇచ్చేటువంటి ద్వారం యోగిస్తుంది. ఈ హాల్ మొత్తం కూడా చూడండి, ఈ టోటల్ మొత్తానికి కూడా ఇది సగభాగానికి కొంచెం అంటే ఈశాన్యం వైపు తగ్గించి మనము పెట్టడం జరిగింది. అంటే ఉత్తర ఈశాన్యము మరియు తూర్పు ఈశాన్యము 4 భాగాలు తిరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఈ ద్వారం అనేటువంటిది వచ్చి ఈ ఇంటికి ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్య అభివృద్ధిని కలుగజేస్తుంది అని నేను చెప్తూ ఉంటాను. ఉత్తరం వైపు ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఇక్కడ ద్వారము అనేటువంటిది కంపల్సరీ. దక్షిణం వైపు ఇచ్చేటువంటి ద్వారము, ఉత్తరం వైపు ఇచ్చేటువంటి ద్వారము, ఈ 2 ద్వారాలు ఎదురుగా ఉన్నప్పుడు ఈ ఇంటికి తిరుగులేని విజయాన్ని అందిస్తాయి అని నేను చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో తప్పులు చేయకండి. దక్షిణం వైపు ద్వారం కంపల్సరీ, ఉత్తరం వైపు ఇచ్చేటువంటి ద్వారం కూడా మనం కంపల్సరీగా ఇచ్చి తీరాలి అని నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ తూర్పు వైపు ఇచ్చినటువంటి ద్వారానికి ఎదురుగా మనం ఇచ్చినటువంటి ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు గమనించండి, ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని నేను చెప్పడం జరిగింది. ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఈ 2 కూడా ఇది మధ్యలో అంటే మనకు పశ్చిమ మధ్య స్థానంలో వచ్చినటువంటి బెడ్రూమ్, ఇది వాయువ్యంలో వచ్చినటువంటి బెడ్రూమ్. తూర్పులో వచ్చినటువంటి ద్వారం ఎదురుగా కంపల్సరీగా ద్వారము ఎదురుగా తీసుకోవాలి. ఈ ద్వారానికి ఎదురుగా విండో కంపల్సరీ అని నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ కూడా చూడండి, ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ బెడ్రూమ్కు ఎదురుగా ఒక విండో, ఎదురుగా ద్వారము, ఎదురుగా విండో. అలైన్మెంట్ మనం చేసేటువంటి విధానం కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఇటు నుంచి వచ్చేటువంటి గాలి ఇటు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ అలైన్మెంట్ అనేటువంటిది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇందులో మార్పులు అనేటువంటివి లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వంటగదిలో ఇచ్చినటువంటి ఒక విండో తూర్పు వైపు, ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ డోరు, ఎదురుగా ఒక విండో. దక్షిణ ఆగ్నేయము అని చెప్పబడేటువంటి ఈ ప్రాంతము అంటే దక్షిణ మధ్య స్థానంలో ఒక విండో ఇవ్వడం జరిగింది.
ఖచ్చితంగా మనం డిగ్రీలు తిరిగిన తర్వాత ఉత్తర ఈశాన్య ఖాళీ స్థలం అనేటువంటిది ఎక్కువగా పెంచాలి అని నేను చెబుతూ ఉంటాను. ఎందుకంటే అన్నింటికి అంటే ఈ మూడు వైపులా ఇచ్చినటువంటి షెడ్ బ్యాక్ కంటే ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఇవ్వడం జరిగింది, ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే నేను చెబుతూనే ఉంటాను, లోతు ఎక్కువగా ఉన్నటువంటి స్థలాలు అంటే నార్త్ సౌత్ లోతు ఎక్కువగా ఉంది, తూర్పు పడమర మనకు వెడల్పు అనేటువంటిది తక్కువగా ఉంది. ఈ విధంగా తక్కువగా ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేటువంటివి రావు కాబట్టి మనం ఉత్తర వాయువ్యంలోనే మెట్లు కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత మెట్లు అనేటువంటివి తూర్పు ఆగ్నేయంలో కూడా ఇవ్వవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, మనకి ఇది సెకండ్ ఆప్షన్ కిందికి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో దాదాపు మెట్లకు 6 అడుగులు, తర్వాత వచ్చిన భాగము ఇక్కడ మనము ఒక టాయిలెట్ నిర్మాణం అనేటువంటి చేపట్టడం జరిగింది. టాయిలెట్ నిర్మాణము వాయువ్యంలో మనము బ్రహ్మాండంగా ఇవ్వవచ్చు. ఆ వాయువ్యంలో ఇచ్చినటువంటి ఖాళీ ప్రదేశంలో ఈ టాయిలెట్ అనేటువంటిది మెట్లకు అంటకుండా, ఇంటి కాంపౌండ్ వాళ్ళకు అంటకుండా అనేటువంటిది తీసుకోవాలి. ఎప్పుడైనా టాయిలెట్ నిర్మాణం ఇంటి బయట చేయాలని మనం భావిస్తే ఈ విధంగా గ్యాప్ అనేటువంటిది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ టాయిలెట్ అనేటువంటివి యోగిస్తాయని నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ ఇచ్చినటువంటి పూజ గది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే తూర్పు ఈశాన్యంలో మనం ఇచ్చినటువంటి డోర్ పక్కన ఈశాన్యము అని మనం భావించినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో తూర్పు మధ్య స్థానంలో పూజ గది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పూజ గది విషయంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా మీరు గమనించండి, పటాలు అనేటువంటివి పూజ గది నిర్మాణము అనేటువంటిది ఎప్పుడైనా సరే తూర్పు నుంచి మనము పశ్చిమానికి చూసే విధంగా లేదా పశ్చిమం నుంచి తూర్పుకు చూసే విధంగా మనం మాత్రమే నిర్మాణం చేయాలి తప్ప ఉత్తర దక్షిణాలలో మనము ఎట్టి పరిస్థితుల్లో పూజ గది నిర్మాణాలు అనేటువంటివి అనుకూలించడం లేదు అని నేను చెప్తూ ఉంటాను. ఇక్కడే మనం ఎందుకు ఇచ్చాము పూజ గది అంటే ఇక్కడ హాలు విడితి అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఈ హాలు విడితి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఈశాన్య భాగాన్ని మనం తగ్గించాలి. ఇంటి లోపల అన్నిటికంటే పెద్దగా ఉండవలసినటువంటి రూము నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్. కాబట్టి ఈ మాస్టర్ బెడ్రూమ్ కంటే ఈ హాలు విడితి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈశాన్య ప్రాంతం అన్నిటికంటే చిన్నగా ఉండాలి అనేటువంటి భావనతో మనం పూజ గది నిర్మాణం ఇక్కడ ఇచ్చినట్లయితే ఈ విడితి అనేటువంటిది తగ్గిపోతుంది. అప్పుడు మనకు ఈశాన్యంలో బలం చేకూరుతుంది, నైరుతి బలం ఏర్పడుతుంది. నైరుతిలో బలం ఏర్పడినందువల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఆ గృహ యజమాని ఉన్నతంగా ఎదుగుతారు. ఈ ఇంటి లోపల నివసించేటువంటి పిల్లల సంతానం ఎవరైనా సరే వారి మీద ఈ నైరుతి ప్రభావం అనేటువంటిది మెరుగ్గా ఉంటుంది. మంచి ఫలితాలను కలుగజేయాలి అంటే ఖచ్చితంగా నైరుతి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా, ఈశాన్యం చిన్నగా ఉండడం వల్ల దీనివల్ల కలిగేటువంటి సత్ఫలితాలు అన్నీ కూడా ఆ గృహానికి అందుతాయి అనేటువంటి భావనతో మనం ఈ విధంగా అలైన్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఇచ్చేటువంటి ప్లానింగ్ ఏదైనా సరే ఈ ఇంటికి యోగిస్తుంది. డిగ్రీలను మనం చూసిన తర్వాత మాత్రమే ఇలాంటి ప్లానింగ్ ఇవ్వగలుగుతాం తప్ప డిగ్రీలను ఏదో చూడడము తర్వాత 90 డిగ్రీస్కు ప్లానింగ్ ఇవ్వడము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో చూడకండి, ఆ విధంగా తప్పులు చేయకండి అని నేను చెప్తూ ఉంటాను. సరి అయిన వాస్తు ప్లానింగ్ మనం చూడాలి చేయాలి అన్నా ముందు స్థల పరిశీలన జరపాలి. ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఈ స్థలంలో మనకు యోగిస్తుందా లేదా, మనము ఎలాంటి ప్లానింగ్ ఈ డిగ్రీలు తిరిగిన తర్వాత చేయాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ప్లానింగ్లు ఇవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో గుడ్డిగా మనం చేయవద్దు అని నేను చెప్తూ ఉంటాను. తర్వాత ముఖ్యంగా మనం ఇందులో పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశము ఏదైతే ఉందో సెప్టిక్ ట్యాంక్ గొయ్యి. చూడండి, ఎప్పుడైనా సరే ఇంటికి మధ్యస్థానం వరకు 45 డిగ్రీలు ఉచ్చము 45 డిగ్రీలు నీచము అని నేను చెప్తూ ఉంటాను శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు. అప్పుడు మనకు ఇక్కడ వచ్చినటువంటి ఉచ్చస్థానం 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఇక్కడ దాదాపు 65 అడుగులు ఉచ్చం ఏర్పడుతుంది. అంటే 22 డిగ్రీలకు 23 డిగ్రీలకు ఈశాన్యం ఉంటే మరొక తూర్పు ఈశాన్యం 20 డిగ్రీలు యాడ్ అవుతుంది. మనకు 44 డిగ్రీలు ఈశాన్య ప్రాంతము మనకు ఉత్తరానికి తిరిగిపోయి ఉంటుంది. కాబట్టి 4 భాగాలు ఉదాహరణగా తిరిగినట్లయితే ఈశాన్యంలో మనకు సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది రాకుండా జాగ్రత్త పడాలి అని నేను చెప్తూ ఉంటాను. ఈ భాగంలో మనము సంపు
లేదా బోరు అనేటువంటిది తీసుకోవాలి. బోర్ పాయింట్ ఎప్పుడు కూడా ఈశాన్యం పిల్లర్ నుంచి ఈ విధంగా దారం లాగండి. ఈ మూలపోటు పడకుండా ఇటువైపు ఉత్తరం వైపు మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధానాన్ని అనుసరించండి. మీ టోటల్ స్థలం ఎంతైతే ఉందో ఒక భాగము లేదా 2 భాగాలు విడిచిపెట్టి బోర్ పాయింట్ అనేటువంటిది మూలపోటు లేకుండా వేసుకున్నట్లయితే సరిపోతుంది. సంపు మాత్రము మనము 2 భాగాలు విడిచిపెట్టి సంపు అనేటువంటిది తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశము, ద్వారానికి ఎదురుగా సంపులు, ద్వారానికి ఎదురుగా సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది రావద్దు. 4 భాగాలు ఈశాన్యం తిరిగిన తర్వాత ఉత్తర మధ్యస్థానం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాయువ్యం అనేటువంటిది పూర్తిగా తిరిగిపోయి ఇక్కడ 3 డిగ్రీలు మాత్రమే వాయువ్యం నిలిచి ఉంటుంది. కాబట్టి మనం గొయ్యి అంటే సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది ఈ టాయిలెట్కు ముందు భాగంలో మనం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. చాలా మంది అనుమానపడుతూ ఉంటారు, మరి డోర్కి ఎదురుగా సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తీసుకోవచ్చా అంటే, బాత్రూమ్ డోర్ ఎదురుగా సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది తీసుకోవచ్చు. టాయిలెట్ అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీ కాబట్టి మనకు ఇక్కడ ఈ డోర్ ఎదురుగా పడినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సింహద్వారము అయినటువంటి ఈ ఉత్తరం వైపు తీసేటువంటి ద్వారానికి ఎదురుగా మాత్రము గుంతలు అనేటువంటివి నిషిద్ధము. ఇవి నడకలకు మనకు పడకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం జాగ్రత్త పడాలి. కాబట్టి సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది ఈ టాయిలెట్ను మనము నిర్మాణం అయిన తర్వాత కానీ ముందు కానీ ఎన్ని అడుగులు, దాదాపు మనకు ఒక 6 అడుగుల మేర ఇక్కడ వస్తుంది. ఈ బాత్రూమ్ నిర్మాణం తర్వాత గొయ్యి అనేటువంటిది తీసుకోవచ్చు. ఈ ద్వారానికి పడకుండా ఈ టాయిలెట్ను తప్పించి ఇక్కడ తీసుకున్నట్లయితే సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది కరెక్ట్ స్థానంలోకి వస్తుంది. సంపు అనేటువంటిది ఈ ప్రాంతంలో తీసుకుంటే ఇది ఈశాన్య భాగంలోకి వచ్చి మనకు మరింత మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి అందుతాయి. ఈశాన్యంలో జలస్థానం కాబట్టి సంపు అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోండి. బోర్ పాయింట్ అనేటువంటిది ఖచ్చితంగా ఈశాన్యంలో తీసుకున్నప్పుడు మాత్రమే, అంటే ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఉత్తరం వైపు మాత్రమే మనం బోరు లేదా సంపు తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది అని నేను చెప్తూ ఉంటాను. సెట్ బ్యాక్ విషయంలో ఒకసారి మనం తప్పు చేశాము అంటే ఆ గృహము ఉన్నంత కాలం కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆగ్నేయము ఎక్కువగా తిరిగి ఉన్నప్పుడు ఆగ్నేయాన్ని పెంచవద్దు, నైరుతి ఎక్కువగా తిరిగి ఉన్నప్పుడు నైరుతి ఖాళీ స్థలాన్ని కూడా పెంచవద్దు. కాబట్టి దక్షిణం వైపు రోడ్డు ఉన్నప్పుడు మనము ఇచ్చేటువంటి సెట్ బ్యాక్ దక్షిణం వైపు మనకు ఖాళీ స్థలం అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము ఒక 4.5 అడుగు లేదా 5 అడుగుల మేర తీసుకున్నాము. తూర్పు వైపు, తూర్పు మనకు ఇంద్రస్థానం అవుతుంది, దక్షిణం మనకు యమస్థానం అవుతుంది. ఈ రెండింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసే విధంగా ఇక్కడ మనము ఒక 4.5 లేక 5 అడుగులు, ఇక్కడ 4.5 లేక 5 అడుగులు తీసుకున్నట్లయితే ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి సెట్ బ్యాక్ విషయంలో ఈ విధంగా తీసుకోవాల్సి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దక్షిణం వైపు రోడ్డు ఉంటే మనం ఈ విధంగా సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. అదే మనకు ఉత్తరం రోడ్డు ఉన్నా, తూర్పు రోడ్డు ఉన్నా, అంటే ఉత్తరం తూర్పు రోడ్లు ఉన్నప్పుడు మన సెట్ బ్యాక్ విషయం మారిపోతూ ఉంటుంది. నైరుతి తిరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ సింహద్వారం ఏది ఉండదు. కాబట్టి నైరుతి ఖాళీ స్థలం వీలైనంత తక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు పశ్చిమ ఖాళీ స్థలము, దక్షిణ ఖాళీ స్థలము రెండు కూడా సమభాగాలుగా మనం తీసుకొని సెట్ బ్యాక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనము ఆ స్థలం చూసినప్పుడు ఎటువైపు రోడ్డు ఉంది, ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, వీరికి ద్వారాలు మనం ఏ విధంగా అలైన్మెంట్ చేయాలి, ఇచ్చేటువంటి బెడ్రూమ్లు ఏ విధంగా ఇవ్వాలి, పూజ గది ఎక్కడ ఇవ్వాలి, కిచెన్ ఎంత భాగంలో ఇవ్వాలి, ఈ మొత్తం కొలతల ద్వారా డిగ్రీల ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గుడ్డిగా మనం ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. వాస్తు జీవనం పరిశీలన జరిపిన తర్వాత ఒక గృహ ప్లానింగ్ ఇచ్చింది అంటే ఆ ప్లానింగ్కు ఎట్టి పరిస్థితుల్లో తిరుగులేని విజయమే ఉంటుంది తప్ప అది నష్టపరిచే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మీకు 100కు 100% వాస్తు ప్లానింగ్ కావాలంటే మాత్రమే నన్ను సంప్రదించండి అని నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉంటాను. పరిశీలన జరపకుండా నేను ప్లానింగ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేటువంటి ప్రసక్తి ఉండదు. అందరిలాగా ఏదో స్థలం కొలతలు తీసుకొని మీకు ప్లానింగ్ ఇచ్చేటువంటి పొజిషన్ అయితే నేను ఎప్పుడు కూడా చేయను. స్థల పరిశీలన జరుపుకున్న తర్వాత మాత్రమే ప్లానింగ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు మాత్రమే మనకు సరి అయినటువంటి వాస్తుపది మారుతుంది అని నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ ప్లానింగ్ మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఉన్నాను. చూడండి, ఇందులో మీరు గమనించండి, టాయిలెట్లు అనేటువంటివి ఇంటి లోపల ఇచ్చినటువంటి టాయిలెట్లు అనేటువంటివి కూడా దక్షిణం వైపు ఎక్కడా కానీ మాస్టర్ బెడ్రూమ్లో నేను ఒక్క విండో కూడా ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదు అంటే నైరుతి భాగం మొత్తం తిరిగిపోయి ఉంటుంది. చాలామంది గుడ్డిగా నేను చెప్తున్నాను, వారు దిక్కులు నిర్ణయం చేసినప్పుడు ఇక్కడ ఆగ్నేయంలో ఇక్కడ కూడా టాయిలెట్ ఇస్తూ ఉంటారు. ఇది పూర్తిగా తప్పు మారుతుంది. ఎందుకంటే నైరుతి తిరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ టాయిలెట్లు కానీ విండోస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ మనం పశ్చిమ మధ్య స్థానంలో టాయిలెట్లు అనేటువంటివి వీరికి యోగిస్తాయి. ఖచ్చితంగా ఒకవేళ మీ డిగ్రీలను బట్టి ఒక 10 డిగ్రీలు తిరిగింది, మీకు మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి ఎన్ని భాగాలు తిరిగి ఉంది, ఆ కొలతల ద్వారా మనం ఇక్కడ టాయిలెట్ వస్తుందా రాదా అనేటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే టాయిలెట్ నిర్మాణం అనేటువంటిది చేపట్టాలి. మీరు ఇన్ని విషయాలు ఉంటాయి కాబట్టి డిగ్రీలను చాలామంది ఏదో చూశామని మీ మెప్పు కోసం చూస్తున్నారే తప్ప వాటి వల్ల సరి అయినటువంటి రిజల్ట్ ఉండాలి అంటే దానికి అనుగుణంగా మనం ప్లానింగ్ మార్చుకున్నప్పుడు మాత్రమే అది యోగిస్తుంది తప్ప ఏదో డిగ్రీలో చూశారు ప్లానింగ్ ఇచ్చారు అన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది తప్పుగా మారుతుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి అని నేను తెలియజేస్తూ ఉంటాను. ఇందులో మీరు అంటే మీకు క్లారిటీగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలనే భావిస్తూ ఉన్నాను. మీకు మరిన్ని సందేహాలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీకు ఎలాంటి వాస్తు ప్లానింగ్ కావాలన్నా ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి. మీకు మరింత వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.